ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాలంలో వేకువలేచిన నామమును స్తుతించగలిగేటువంటి ఓ చక్కటి శ్రేష్టమైన అవకాశాన్ని మనందరికి అనుగ్రహించాడు. అందును బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినము కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి, దేవుని స్తుతించండి, ఆశీర్వాదించబడండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరిచి చూడండి. లేకపోతే కనుక చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలుభాగస్తులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యం మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 40వ వచనం నుండి ఒక మాటను నేను చదువుతా ఉన్నాను. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవిస్తుండగా తల ఉంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి స్తోత్రాలు. మరొక నూతన ఉదయ కాలం వేళ వేకున లేచి మీ నామను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం. అత్యున్నతుని కృప చొప్పున ఆశీర్వాదకరమైన మార్గంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నీ చిత్తానుసారం నడిపిస్తున్నాం. నాయన, నా కొరకు కాదు, నా జ్ఞానంతో కాదు, కేవలం నీ కృప ద్వారా నడిపిస్తూ గణపరచబడుతున్న విధానం కొరకు స్తుతులు చెల్లిస్తున్నాం. మరింతగా దేవించమంత ద్వారా మీరు మాత్రమే అత్యధికమైన ఘనత పొందమని యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాం మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. ఈరోజు ప్రాముఖ్యంగా సెప్టెంబర్ 5వ తారీఖు మనందరికీ సుపరిచితమైన దినం. ఏంటంటారా? ఉపాధ్యాయుల దినోత్సవం. కనుక మరి ఇది నాన్న ఉపాధ్యాయులందరికీ, ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, విశ్రాంత ఉపాధ్యాయులకు అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో ఉపాధ్యాయ దినోత్సవపు శుభములు తెలియజేస్తున్నాను. మిమ్మును, మీ పరిచర్యను, లేక మీ వృత్తిని, మీ విద్యా బోధనను దేవుడు బహుగా దీవించునుగా. మంచిది పిల్లల, చదవని వాక్య భాగంలో చాటుగా గమనించుదాం కొన్ని నిమిషాలు. అతడు నరకానికి ఎందుకు వెళ్ళాడు? ఇది లూకాసు సువార్తలో ఉన్నటువంటి 16వ అధ్యాయంలో ధనవంతుడు కూర్చున్న మాట. ఎందుకు వెళ్ళాడు అని అంటే, ధనవంతుడు తనకున్నటువంటి పాపములలో ప్రాముఖ్యమైన పాపం ఏంటంటే చేయవలసినది చేయకపోవట అను పాపం ఒకటి. దేవుడు చేయమన్నాడు, అతను చేయలేదు. ఈరోజు నువ్వైనా నేనైనా దేవుడు ఇది చెయ్యి అని చెప్పినప్పుడు తప్పనిసరిగా చేయడానికి మనం ఇష్టపడాలి. ఏదైనా సరే నువ్వు చెయ్యి అనే, అది కష్టమైన, భారమైన, నష్టమైన దేవుడు చెప్పండి చెయ్యాలని. చెయ్యొద్దు అన్నదానిని చేస్తూ, చెయ్యండి అన్నదాన్ని చేయకపోతే అది పాపము అని నాకు వాక్యం చాలా స్పష్టంగా చెప్తాను. ఇక్కడ మనం గమనిస్తే కురుపులతో నిండి ఉండి బాధ అనుభవిస్తున్నటువంటి లాజరు ధనవంతుడి బల దగ్గర పడుతున్నాడు. ఆ కథ అంతా మనకు తెలుసు. కాకపోతే ఈరోజు మన విశ్వాసం అనేది ఎలా ఉంది, క్రియలతో ఉందా, మృతమైపోయిందా అనేది ఈ సందర్భాన్ని బట్టి మనం గమనిస్తాం. లాజరుకు ఉపశమనం కలిగించడానికి ఏమి చేయలేదు. అతను ద్వారమునద్ద ఉన్నప్పుడు లాజరుకు ఏమైనా కనీస అవసరమైనటువంటి ఆహారము తినడానికి, త్రాగడానికి నీళ్లు, కట్టుకోవడానికి వస్త్రం, ఇలాంటివి కూడా కనీసం చేయడంలో విఫలమయ్యాడు. దీని వాక్యం చెప్తుంది, ఎడమ వైపు నుండి వారిని చూసి ఏమన్నాడంట, నిత్య శిక్షకు కారణమయ్యారు అని. నా తండ్రి చేత శపించబడిన వారులరా, మీ కొరకు సిద్ధపరచబడినటువంటి మీ స్థలానికి అనగా మీ తండ్రి అపవాది స్థలానికి వెళ్ళిపోండి. రాజు ఎందుకు నిత్య నరకానికి త్రోసివేసాడు అని అంటే, చేయవలసినది చేయకపోవటం అనేటువంటి వారి పాపములలో ఈ నిత్య శిక్ష కారణమయ్యాయి. దేవుని స్తోత్రం చెప్పండి కదా. అదేంటంటే అలాగంటారంటారా? ఈరోజు మనము కూడా చేయాల్సింది చేయకపోవడం పాపం. ఏమండి? పేదలను జ్ఞాపకం చేసుకోనండి, అనాథులను ఆదరించండి. ఇది అపోస్తులకు బోధ. మన నిత్యత్వమునకు, నిత్యత్వాన్ని నిర్ణయించేటటువంటిది బోధ. దీని గురించి సంఘం ఈరోజు ఏ విధంగా ఆలోచిస్తుంది అనేది గ్రహించాలి. పేదలను జ్ఞాపకం చేసుకోవాలి, వారికి ఆశ్రయం కలిగించాలి. చూడండి, ఉపాధ్యాయులు ఉన్నారండి ఈరోజు పాఠశాలలో కానీ కళాశాలలో కానీ. ఈ లోకం అంటే ఏంటో ఎరుగక ముందే దాతృత్వపు మనస్సు వారు ఇంకిపోయేలాగా ఉపాధ్యాయులు బోధించాలి అనేటువంటి విషయాన్ని వారు గ్రహించారు, బోధిస్తున్నారు కూడా. ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం. వారు దేవుడు వారికి అప్పగించిన బాధ్యతను బట్టి ఉపాధ్యాయులను ఒక ఉన్నత శిఖరానికి తీసుకెళ్ళాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే ఈరోజు అంటే వారు చేయాల్సింది చేస్తున్నారు. ఒకవేళ చేయకపోతే పనిష్మెంట్ ఉంటుంది ఎవరికైనా. ఈ లోకంలో ఉద్యోగస్తులు ఉన్నారండి, ఉదాహరణ ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళ పై అధికారులు ఏం చేస్తారు, ఇది చెయ్యండి అని చెప్తే వాళ్ళు చేయాల్సిన చేయకపోతే పనిష్మెంట్ ఉంటుంది, వాళ్ళకి సస్పెండ్ చేయడమో లేకపోతే ఏదో కదా. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు చేయవలసింది చెయ్యండి అని అన్నప్పుడు అది చేయకపోతే దాన్ని పాపం కింద లెక్కేస్తున్నాడు ఆయన. మారు మనసు ఉందండి అని చెప్పి అడవిలో కేక వేసినటువంటి ఒక బోధకుడు ఏమండి గమనించాలి, 2 అంగీలు గలవాడు ఏమి లేనికి ఇవ్వండి అని, ఆహారం గలవాడు అలాగే చేయాలని చెప్పేసి తన పలుకుతూ తన శ్రోతలకు విజ్ఞాపన చేస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా, రాను దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్పబోయేది ఇదే, చేసేది ఇదే అని చెప్పేసి ముందుగానే ఆయన ప్రకటిస్తున్నాడు. విశ్వాసం మరియు క్రియలు అనే విషయాన్ని ప్రస్తావించినటువంటి అపోస్తుడైన పవిత్ర భక్తిని గురించి వచ్చి మాట రాశాడు. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించడం కదా, భూలోక మాలిన్యములు తన కండకుండా తను కాపాడుకోవడం అనేటువంటి శ్రేష్ఠ నిర్వచనం ఇచ్చాడు. యాకోబు అయితే క్రియలు లేని విశ్వాసం ఎవరిని రక్షించదని చెప్పిన విషయం సవాల్ చేస్తున్నాడు. క్రియలు లేకపోతే ఆ విశ్వాసం నేను ఎవరిని కూడా రక్షించదు. అక్కర తీర్చిన అభినందన క్రియలు లేని విశ్వాసం అంటే. అవసరాలు తీర్చినటువంటి మాటలు వ్యర్థమైనవి గమనించాలి. ఏమంటే లేఖనంలో దేవుడు పదే చెప్తున్న మాట ఏంటంటే ఆయన పేదల దేవుడని సూచించబడ్డాడు, తండ్రి లేని వారికి సహాయకుడని సూచించబడ్డాడు. ఏమంటే తండ్రి లేని వారికి తండ్రి అని, విధవరాంటే ఒక న్యాయకర్త అని చెప్పి దావీదుని పిలిచాడు. పేదడల్లా ఆయన కలిగి ఉన్న వ్యక్తిత్వము మనలో ఈరోజు ప్రతిబింబిస్తుందా? చేయాల్సిన పని చేస్తున్నామా? అని అన్నాడు కదా, మిక్కిలి అల్పులని నా సహోదరులు వీరు చేశారు కాబట్టి నాకు చేశారు. అంటే అల్పులుగా, పేదలుగా, విధవరాలుగా లేకపోతే అనాథులుగా ఉన్నటువంటి వారికి ఆశ్రయం కలిపి చేస్తే అది దేవునికి చేసినట్టే. ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి అవకాశం. దేవుడు చెయ్యాల్సింది దేవుడు చెయ్యండి అని ఖచ్చితంగా చెప్పింది మాత్రం చేయట్లేదు. అలా చేయకపోతే నీ విశ్వాసంలో క్రియలు లేనిది, క్రియలు లేకపోతే ఆ విశ్వాసం మృతమైనదని వాక్యం. కనుక మృతమైన విశ్వాసం మనం అనకూడదండి. క్రియలు కలిగి విశ్వాసంతో, క్రియలు కలిగిన విశ్వాసం నిరీక్షణతో ముందుకు వెళ్దాం. పరిశుద్ధాత్మ నడిపింపుతో సహాయం కోరుతూ అనేకులకు ఆదరణగా, ఆశ్రయంగా నిలబడి ప్రభు రాజ్యానికి వారిని తీసుకొద్దాం. దేవుడి మాటలు మనకు దీవించును కాక తలలోంచి కన్ను మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు. మరొకసారి ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో ఉన్నాం. నీకు నీ మాటలు చేత మమ్మల్ని గద్దించావు. మా విశ్వాసం క్రియలతో కూడినదే ఉండాలని, అలా లేకపోతే అది వ్యర్థమని, మృతమటదని వాక్యం సెలవిస్తుంది. నాయన మీరు మాకు చెప్పినది చేస్తూ, నాయన చేయొద్దన్నది మానేస్తూ ముందు వెళ్ళ కృప ఇచ్చేయండి. చేయవలసిన చేయకపోవడమే పాపం అనే వాక్యం సెలవిస్తుంది. అలా కాకుండా మీరు చెప్పిన ప్రతి మాట విని దాని ప్రకారం నడుచుకుంటూ వెళ్ళిపోయేటువంటి ఆ విశ్వాసం మాలో ఉండి క్రియలు కలిగిన విశ్వాస గలవారమే నీ యందు సంతోషిస్తూ అనేకులను నీ యందు మాదిరిగా ఉండడం కృప చూపించమని, తద్వారా మీరు ఘనత పొందమని యేసు నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక, ఆమేన్.